హలో అందరికీ, వెల్కమ్ టు యూజీఎన్కే కేక్స్, హ్యాపీ ప్లేస్ ఫర్ కేక్ హాలిక్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు 3.5 kgలో మనం 3 tier కేక్ ఎలా చేయాలి అని చూపిస్తున్నాను. బాటమ్ టియర్ వచ్చి 10 inch టిన్లో బేక్ చేసుకున్నాను. ఫైనలైజింగ్ తర్వాత వెయిట్ 2 kg వస్తుంది. స్పాంజ్ వెయిట్ మినిమం 1 kg నుంచి 1200 grams దాకా ఉండాలి. ఓకేనా? అండ్ మిడిల్ టియర్ వచ్చి ఇప్పుడు ఇక్కడ చూస్తే మనం 1.5 kg చేస్తాం కదండి, అదే చూపిస్తున్నాను. 8 inch అండ్ 5 inch టిన్ అనమాట. సో అదే మేనేజ్మెంట్ అర్థమైందా? బాటమ్ టియర్ ఫైనలైజింగ్ తర్వాత 2 kg వస్తుంది, 10 inch టిన్. మిడిల్ టియర్ 8 inch టిన్ 1 kg. టాప్ టియర్ 5 inch టిన్ 1/2 kg ఆఫ్టర్ ఫైనలైజింగ్. 4.5 inch అలా ఉంటుందండి ఆ టిన్. ఓకేనా? ఇక ప్రతి టియరు ఈక్వల్గా కట్ చేసుకోవాలండి. ఏ టియర్ అయినా అన్నీ ఒకటే సైజులోనే ఉండాలి లేయరింగ్ అనేది. ఎందుకంటే అన్నీ ఒక దాంట్లో 3, ఒక దాంట్లో 4, ఒక దాంట్లో 5 అట్లా కట్ చేసినామంటే మాత్రం అస్సలు సరిగ్గా ఉండదు. ఎప్పుడైనా సరే అన్ని టియర్స్ ఒకే లెవెల్లో ఉండాలి. అండ్ ఇక్కడ సోకింగ్కి నేను పైనాపిల్ క్రష్ చేసిన వాటర్ యూస్ చేస్తున్నాను. సోకింగ్ గురించి ఎప్పుడు చెప్తాను కదండి. మనం ఇలా వేసేసిన తర్వాత ఇలా ప్రెస్ చేసి చూస్తే వేల్ మాయిస్ట్గా ఉండాలి, కానీ ఇలా మనం అప్లై చేసిన వాటర్ బయటికి రాకూడదు అనమాట. అది మీరు చూసుకోండి. ఇలా కొద్దిగా క్రష్ వేసి సోకింగ్ చేసేసరికి ఇప్పుడు ఫైనలైజింగ్ పార్ట్ చూపిస్తున్నాను మీకు. అండ్ దీంట్లో నేను ఫాండెంట్ రెయిన్బోస్ కూడా చేశాను అనమాట. నేను వీలైతే మధ్యలో పిక్ యాడ్ చేస్తాను. అండ్ ఇది నాకు పెట్టడం చాలా భయం వేసింది అనమాట. మామూలుగా ఇప్పుడు మా హస్బెండ్ ఉంటారు, యాక్చువల్గా మా హస్బెండ్ లేరు ప్రజెంట్, నేను ఒకదాన్నే మేనేజ్ చేసుకుంటున్నాను అనమాట. చాలా భయం వేసింది పడేస్తానేమో అని, కానీ చేత్తో లిఫ్ట్ చేసి పెట్టాను. బట్ కింద అక్కడ ఎక్కడ చేయి తీస్తాను చూడండి, అక్కడ చాలా టక్మని తీసేసాను అనమాట. అలా తీసి ఉండకూడదు. మీరు ఇలాంటి కేక్స్ చేసేటప్పుడు అలా ఎప్పుడూ తీయొద్దు. 2 మన ప్యాలెట్ నైఫ్స్ యూజ్ చేసి బ్యాలెన్స్ చేసి పెట్టండి. నాకు మాత్రం అది డిసప్పాయింట్మెంట్ అయింది. బట్ కవర్ అయిపోయింది. అలా అని కాదు, కానీ మనకు చిన్న ఫీలింగ్ ఉంటుంది కదా, అరే ఇదైపోయింది, డిస్టర్బ్ అయింది అనేసి. ఇక్కడ చూస్తే ప్రతి టీరు ఆల్మోస్ట్ 3 hours సెట్ అయిందండి ఫైనలైజింగ్ తర్వాత ఫ్రిడ్జ్లో. దాని తర్వాత నేను అసెంబుల్ చేస్తున్నాను. బర్త్డేకి నేను కూడా వెళ్ళాను అనమాట. ఈ బర్త్డే జరిగి అప్పుడే చాలా డేస్ అయిపోయింది, కానీ కుదరలేదు నాకు అప్లోడ్ చేయడానికి. ఇవన్నీ వాళ్ళే తెచ్చిచ్చారండి. చెప్పాను కదా మా హస్బెండ్ ప్రజెంట్ ఊళ్ళో లేరని, వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారు నాకు షాప్లోంచి. హ్యాపీ బర్త్డే ట్యాగ్, ఫాక్స్ బాల్స్ అన్నీ వాళ్ళే తెచ్చుకున్నారు. దీని మీద కప్ కేక్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో అవి పెడుతున్నాను. అంటే రెఫరెన్స్ పిక్చర్లో ఎలా ఉంటే ఎగ్జాక్ట్లీ నేను అలానే చేశానండి. వాళ్ళు బ్లూ అమ్మాయి అయినా కూడా బ్లూ కలరే అడిగారు. నేను అన్న పింక్ చైనా అంటే లేదు బ్లూనే కావాలి అన్నారు. ఓకే సరే వాళ్ళ ఇష్టం కదా అనేసి. ఇవి ఫాక్స్ బాల్స్ అండి. వైట్ అండ్ బ్లూ వైట్ అండ్ బ్లూ తీసుకున్నాను అనుకుంటా, గుర్తులేదు, చాలా రోజులు అయిపోయింది. రెఫరెన్స్ పిక్చర్లో ఉన్న విధంగానే ఎక్కడెక్కడ అవసరం అనిపిస్తే అక్కడక్కడ ఈ ఫాక్స్ బాల్స్ ప్లేస్ చేస్తున్నాను. ఇవి నాన్ ఎడిబుల్ అండి. మీకు ఫాక్స్ బాల్స్ వద్దు అనుకుంటే మనకి ఇలాంటి మౌల్డ్స్ దొరుకుతాయి, ప్లాస్టిక్ బాల్ షేప్లో ఉంటాయి కొన్ని. లేదు అంటే 2 separate కప్స్ లాగా చేసి వాటిని మెల్ట్ చేసి కూడా జాయిన్ చేస్తారు. నాకు అలాంటి మౌల్డ్ లేదు నా దగ్గర. సో ఇవే అనమాట. ఇదిగోండి రెయిన్బో వెనకాల నేను వైట్ చాక్లెట్ వేసానండి. వైట్ చాక్లెట్ వేసి సెట్ చేశాను అనమాట. ఎందుకంటే వింటర్ కదా, కొద్దిగా అప్పుడు రైన్స్ పడ్డాయి అనమాట గుజరాత్లో. సో మాయిశ్చర్కి పాడైపోద్ది కదా రెయిన్బో అన్నట్టు నేను వెనకాల వైట్ చాక్లెట్ వేసి మెల్ట్ చేసి దాన్ని సెట్ చేసిన తర్వాత నేను ప్లేస్ చేశానండి. మీరు షార్ట్లో చూసింటే పిక్చర్ కనిపిస్తుంది. ఇవి వచ్చేసి నాన్ ఎడిబుల్ కట్అవుట్ ఫోటోషీట్ మీద. ఈసారి ఎప్పుడైనా నేను కొద్దిగా వీడియోస్ కొని చూపిస్తాను మీకు ఎలా ప్రింట్అవుట్ తీయాలి అనేది. కానీ నాకు కేక్ లుక్ మాత్రం చాలా అంటే చాలా నచ్చిందండి, చాలా బాగా నచ్చేసింది అన్నమాట. అండ్ ఇవి వచ్చేసి నాన్ ఎడిబుల్ చెప్పాను కదా, ఫోటోషీట్ మీద నేను ఎడిట్ చేసుకొని ప్రింట్అవుట్ తెప్పించుకున్నాను. మొత్తం అన్నీ ఎక్కడ జాగ్రత్తగా ప్లేస్ చేస్తున్నానంటే ఎక్కడేం ప్లేస్ చేస్తే బాగుంటుంది. ప్లేస్మెంట్ కూడా ఎలా పడితే అలా చేస్తే బాగుండదండి. చాలా జాగ్రత్తగా నీట్గా ప్లేస్ చేయాలి. అప్పుడే మన కేక్ లుక్ అనేది చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది అనమాట. అండ్ ఫాండెంట్వి క్లౌడ్స్ కూడా ఉన్నాయి. నేను ఫాండెంట్ క్లౌడ్స్ కూడా పెట్టాను అనమాట. అంటే ఎక్కడ అవసరం అనిపిస్తే అక్కడే పెట్టానండి, అన్నెసరీగా ఏవి పెట్టలేదు. మీకు కేక్ ఎలా అనిపించిందండి? చూడగానే బాగా అనిపించింది. మీకు ఇక్కడ చూసారా నేను వైట్ చాక్లెట్ వేసి పెట్టాను.
సో ఎందుకంటే కేక్లో మాయిశ్చర్ ఫాండెంట్కి టచ్ కాకూడదు కదా అన్నట్టు నేను అలా డెలివరీ ఇచ్చే కంటే కొద్దిసేపటి ముందే నేను అన్నీ అసెంబుల్ చేసేసాను అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ ముందు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. వాళ్ళు చెప్పారు ఈ టైంకి వచ్చి తీసుకెళ్తాము అని 7:30కి అలాగా అంతా అసెంబుల్ చేసి పెట్టేశానండి. మీకు ఈ కేక్ లుక్ ఎలా అనిపించింది? బర్త్డే చిన్ని వీడియో తీసుకున్నాను. ఆరుషి పాప పేరు. ఇక మీకు గుర్తుందా, ఒక యానివర్సరీ కేక్ని కేక్ స్మాష్ లాగా చేశారే, ఈ చిన్ని పాపదే బర్త్డే అనమాట. సో నేను చాలా హ్యాపీ అనమాట. వెళ్ళాను, వాళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ. సో ఈ రోజుకి ఇదేనండి. ఈ కేక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కేక్ పిక్స్ ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. ఇన్ కేస్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ట్రై చేయండి. చేసింది నాకు ఫొటోస్ పెట్టండి ఇన్స్టాగ్రామ్లో, చూసి నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఓకేనా? ఉంటాను, బాయ్. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి, నేను చెప్తాను. టిన్ సైజెస్ గురించి కానీ ఫ్లేవర్ గురించి కానీ.